నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపుగా 4-5 ఏళ్ల నుంచి కోర్టులో నలుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక తీర్పు అయితే వెలువడింది. అందరూ కూడా దాని గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ సిసోడియాల్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసు నుంచి అరవింద్ కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియాని అందులోంచి కేసులోంచి తొలగిస్తూ కూడాను ఇప్పుడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ అయితే డిశ్చార్జ్ చేస్తున్నట్టు, వాళ్ళిద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నట్టు కూడా తీర్పిచ్చింది. అంతేకాదు, ఇందులోని ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడాను కేసులోంచి తొలగిస్తూ ఆ కోర్ట్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకి మకుటంగా భావించే కల్వకుంట్ల కవిత పేరును కూడా ఇందులోంచి డిశ్చార్జ్ చేస్తూ కూడా కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. దాదాపు 2024 మార్చి 15న ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను జైలుకి పంపడం జరిగింది. దాదాపు 6 నెలలు ఆమెను క్వశ్చన్ చేస్తూ జైల్లోనే ఉంచడం జరిగింది. ఇప్పుడు ఇన్నాళ్లకు దాదాపు 2 ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు ఆమెకు ఊరట, ఈ కేసు నుంచి బయటకు వచ్చి బయటకు రావడం జరిగింది. అలాగే ఆమెతో పాటు ఇంకెవరెవరైతే ఉన్నారు, ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కేసు నుంచి భారీ ఊరట అయితే వచ్చిందనే చెప్పాలి. ఇంకా తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు 100 పేర్లు ఇందులో ఉన్నాయి అని చెప్తూ కూడా వచ్చారు. కంప్లీట్ గా చార్జ్ షీట్ లో అనేక లోపాలు ఉన్నాయి అన్నట్టు కూడాను ఈ కేసును కొట్టేసింది కోర్టు. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారని అక్కడ కోర్టు అయితే వాళ్ళపైన మండిపడినట్లుగా తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అలాగే కల్వకుంట్ల కవితతో సహా 23 మందికి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చినట్టు కూడాను చెప్పడం జరిగింది. కాగా లిక్కర్ స్కామ్ లో సంబంధించిన ఈడీ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దీనిపైన ఇంకా పూర్తి దర్యాప్తు చేయాలని కూడాను కోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది.